వాట్? నువ్వు నన్ను చీట్ చేయడం ఏంటి? అవును రోహిత్ బాబు గారు, పార్వతి, ఇదే తాజ్మహల్ దగ్గర దేవా నిన్ను దీని గురించేనా నువ్వు చెప్పాలనొచ్చింది? అవును రోహిత్ బాబు గారు. ఇలాంటి వాటిని చూసి ఏదో జరుగుంటుందని వక్రంగా ఆలోచించే వెర్రిబాగులోని కాదు. పబ్లిసిటీ కోసం ఇలాంటి క్రేజీ న్యూస్ని ప్రింట్ చేస్తే నిజమని నమ్మేస్తామా? అది కాదు రోహిత్ బాబు గారు. ఈ విషయంలో కూడా నేను అనుమానపడకూడదని నిజాయితీగా వచ్చి ఈ పేపర్ చూపించిన నీ మీద నాకింకా గౌరవం, ప్రేమ పెరిగాయి పార్వతి. ఐ లైక్ ఇట్. పేపర్లో వచ్చిన వార్త పార్వతి. మామ్, ఓ మీ ఇద్దరు ఏంనే ఉన్నారా? పంతులు గారు వచ్చారు బాబు. పూజకి టైం అయిపోయింది, వెళదాం రా నాన్న. వెళ్దాం రా అమ్మ, రా. రా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిరిచ్ఛేదసాదనం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మా, ఇక మనం పూజ ప్రారంభిద్దామా? అలాగే పంతులు గారు. పెద్దబాబు రా నాన్న. నీలంబరి, నువ్వు కూడా రామ్మా. నువ్వు అవసరం లేదమ్మా. పార్వతి, నువ్వు రామ్మా. పెళ్లి జరిగేది దేవేంద్రకి మా నీలంబరికి. పార్వతిని వచ్చి అతని పక్కన నిలబడమంటున్నారేంటి? పని మనిషి కూడా పెళ్లి కూతుర్ల ముస్తాబైతే కన్ఫ్యూజ్ అవరా ఏంటి? ఆపండి. విషయం తెలియకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పంతులు గారు, పార్వతిని ఎందుకు రమ్మన్నారో చెప్పండి. అమ్మా, నేనెక్కడా పొరపాటు పడలేదు. మీ అబ్బాయి ఘట్టంనేని దేవేంద్ర పెళ్లి కొడుకుగా వచ్చి పందిరి గుంజకి పూజ చేసినట్టే ఈ ఇంట్లో నుండి
పెళ్లి కూతురుగా మండపానికి వెళ్ళే హనుమంతు కూతురు కూడా ఈ పూజలో భాగం అవ్వాలి. నీలాంబరి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతోంది. ఆమె ఈ పూజలో ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా, అనవసరంగా ఆవేశపడకండి. వివరంగా చెప్పండి, మాకెలా తెలుస్తుంది? అమ్మ నీలాంబరి, నువ్వు ఆగమ్మా. ఆ అమ్మాయిని వెళ్ళి పూజ చేయని. పంతులు గారు చెప్పినట్టు నడుచుకోమ్మా పార్వతి. పార్వతి పెళ్ళి మా చేతుల మీదుగా జరుగుతుంది. అంటే ఏ ఇంటి బిడ్డగా ఇంకో ఇంటికి కోడలిగా వెళ్ళబోతోంది. పంతులు గారు పూజ ప్రారంభించండి. అలాగేనమ్మా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ముతోపి వా యస్మదేత్ పునరేకాక్షం సమాభ్యాంతరసుతిః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం దుర్లభాశాంకుశ పుష్పవానుచాపాం అణిమాదిభ్రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శాంతాకారం భుజగశైలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తనః బ్రహ్మణో బ్రహ్మీ బ్రహ్మ. టెంకాయ కొట్టు బాబు. ఓం నమో నారాయణాయ సహస్రమూర్తయే సహస్రపాదాయ సహస్రనామ్నే యత్ర యోగేశ్వర ఈ పుష్పాలు తీసుకోండి. ఓం సర్వే దేవతాభ్యో నమః. కాలనేమినిః వీరశూరశ్చ యుగాలెన్ని రాని పోని ముగింపండులేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నిను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదస్రూపధారిణి. ప్రతి మలుపు దారి చూపదా గంగా సాగర సంగమాని
పచ్చని పందిరి 16 రోజులుంటే మీ జీవితాలు మాత్రం 100 ఏళ్లు పచ్చగా ఉంటాయి. ఇంకా ఇక్కడే ఉంటావా పంతులు గారు? ఇంట్లో కూడా పూజుంది, పదండి. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. ఓం గణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం యాశ్చరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి స్థిరసాదనం. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రయాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భక్షే నమః. ఓం ఇంద్రసేతురాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. అమ్మ, నవవధువుకు వరుడు చేతుల మీదుగా దానం ఇచ్చే పట్టు వస్త్రాలు తీసుకురండి అమ్మా. అలాగే పంతులు గారు. అదిగో తీసుకొస్తున్నారు పంతులు గారు. మీ మనసులో ఉండే నా కోసం పట్టుకొచ్చిన తాళిబొట్టు పట్టుబట్టలు ఇప్పుడు ఎవరికో ఇస్తున్నారు పెద్దబాబు గారు. ఓం క్షీరోదంగం ముఖేశే సత్యమణిల సైకదేనోక్తికానాం మాలాక్లుప్తా సమస్తస్ఫటికమణిభైర్మౌక్తికైర్పండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిష్టైర్ముక్తపీయూషవర్షైః ఆనందీన పుణ్యాత్ హరినందగదా శంఖపాణిర్ముఖతః భూపాదౌ యస్య నాభిర్యదశనందచంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాస్యోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తేయమద్భిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగవో భూయి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. హలో, ఏంటి రావట్లేదా? ఇక్కడ పూజ కూడా మొదలైంది. మీరు ఇప్పుడు చెప్తే ఎలా అండి? నిన్న కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా. సర్లే, వదిలేయండి. ఏమైందమ్మా? పెళ్లి కాబోతున్న నవవధువుకు పట్టుబట్టలు తాలిబొట్టు దేవబావ చేతుల మీదుగా ఇద్దాం అనుకున్నారు కదా అంకుల్. కానీ ఆ అమ్మాయికి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోతుందని ఇప్పుడు చెప్తుంది. గౌరీశంకర్కి ఫోన్ చేయండి, వాళ్ళతో మాట్లాడతాడు. గౌరీ అంకుల్ కూడా ఫోన్ చేసి ఇదే మాట చెప్పారంటీ. పెళ్లి ఏర్పాట్లు చిన్నపిల్లలకిస్తే ఇలాగే ఉంటుంది మరి. పిల్ల చేష్టలు ఇంకా పోలేదనుకుంటాను. తెలియకుండా మాట్లాడకండి. అవతలి వాళ్ళు రాకపోతే వాళ్ళ దురదృష్టం అనుకోవాలి గాని ఐశ్వర్యం ఎలా తప్పు పడతాం? ఆంటీ, సలహా ఇస్తున్నానని అనుకోకండి. ఎవరికి అభ్యంతరం లేకపోతే కాబోయే నవవధువు పార్వతి కూడా ఉంది కదా. ఈ పట్టుబట్టలు తాలిబొట్టు తనకే ఇవ్వచ్చు కదా ఆంటీ. ఇవ్వండి ఇవ్వండి, దిష్టి పోవడానికే కదా ఇచ్చేది. పార్వతికి ఇవ్వడమే కరెక్ట్. అలా మాట్లాడతావేంటమ్మా? పార్వతి మీ అందరికీ దిష్టి తీసిన పన్మనిషే కావచ్చు, కానీ నాకిప్పుడు కాబోయే కోడలు. అఖిలక్క, నీలాంబరి మాటలకు సునందక్క నొచ్చుకుందనుకుంటా. పార్వతిని ఇంకా చిన్న చూపు చూసేవాళ్ళు పెళ్లిలో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తారు. డ్రైవర్ హనుమంతు కూతురుగా కాదు, ఏ ఇంటి బిడ్డగా పార్వతి పెళ్లి జరుగుతుంది అంటే ఎంత గొప్పగా జరుగుతుందో ఊహించుకోవచ్చు. అక్కని అనవసరంగా రెచ్చగొట్టాను.
దాని పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో ఏంటో. నేనేం ఫీల్ అవట్లేదు భవానీ. ఈ ఇంటి క్షేమం కోరే నవవధువు పార్వతికి పట్టుబట్లు తాళిబొట్టు దానంగా ఇస్తే ఇంకా మంచిదని అనుకుంటాను. ఆహా, మా అమ్మకే కాదు నాకు కూడా అభ్యంతరం లేదు. పంతులు గారు పూజ మొదలు పెట్టండి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాత్వా గణపతిగుం హవామహే కవిం కవినామస్వస్తం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సుమణోతి విశ్వేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే. అమ్మా పార్వతి ఇలా రామ్మా. రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఓం త్రయంబకమయామహే సుగంధిం పుష్టివర్ధనం. బాబు ఈ చీర తీసుకుని అమ్మాయికి ఇవ్వండి. గణపతి ప్రసాద శిరసా గృహంతు. ఓం శుక్లాన్ వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననపద్మార్కం గజాననం మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అఖిలాండేశ్వరి, సాయంత్రం మెహందీ ఫంక్షన్లో నేనుండట్లేదు. అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి. నో ప్రాబ్లం, మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళరా. నా దేవుడు నన్ను జీవిత భాగస్వామిని చేసుకుంటానని మాటిస్తూ ఇచ్చిన ప్రమాణాలివి. కానీ ఇప్పుడు నన్ను కాదని నన్ను మరిసిపోయి నాశనం చెయ్యాలని వచ్చిన ఆ రాక్షసుని ప్రేమిస్తున్నానని ఎట్ట చెప్పినాడు. ఏంటి పార్వతి, కన్నీళ్ళు ఊపికొస్తున్నాయా? దీన్ని ఏడుపంటారు నీలాంబరి. పళ్ళు కొరుకుతూ ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పార్వతి పాపం ఏడుస్తుందా? ఏడవకుండా ఏం చేస్తుంది మరి? దీని ప్రేమ పాత చింతకాయ పచ్చడయింది. పెదబాబు మనసులో ఉన్నది నువ్వు అని చెప్పగానే దీని పై ప్రాణాలు పైనే పోయాయి. కన్నీళ్లు మొత్తం కిందకి రాలుతున్నాయి. సో సాడ్. చేతుల్లో చీర తాళిబొట్టు పట్టుకొని పిచ్చిదాన్లో తిరుగుతావేంటి? దాచిపెట్టుకో పార్వతి. దేవాకేం గుర్తు లేకపోయినా ఇవైనా నీకు గుర్తుగా ఉంటాయి. గుర్తుగా పెట్టుకోవడానికి దీనికి బీరువా కూడా లేదు. పాత ట్రంకు పెట్టెలో దాచుకుంటుందంటావా? ఏంటి అలా చూస్తున్నావు? హోమ్ మినిస్టర్ సునందక్క ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నానని చెప్పకుండా చూస్తున్నావా? అది కేవలం మాట వరుసకే ఆంటీ.
ఇది ఆ ఇంటికి కూడా కోడలు కాలేదు, కాకుండా చేస్తాను. దేవాకు నాకు పెళ్లి జరుగుతుందని ముందే తెలుసు. దీని దిష్టి తగలకూడదని దేవగారు చీర తాలిబొట్టు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. పిచ్చిది ప్రేమ కానుకనుకొని ఓ ఫీల్ అయిపోతుంది. చివరికి మిగిలేది కన్నీళ్లే అని ఇప్పుడు తెలిసొచ్చుంటుంది. ఏయ్ పాపవే, నువ్వెందుకు నవ్వుతున్నావు? నిజంగానే పిచ్చి పట్టిందే నీకు? సున్నమ్మగారు, మీరు ఇట్లాంటి పిచ్చిదాన్ని జత కట్టినందుకు నాకు నవ్వు వస్తుంది. ఏయ్ ఏయ్ ఏయ్